హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బ్యాచెస్ అయితే మనకు 12th మే నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. టాప్ ఎడ్యుకేటర్స్, టాప్ బ్యాచెస్, ఓకేనా. సో బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ బ్యాంక్ ప్రిపరేషన్ అండి, ఓకేనా. సో చాలా బెస్ట్గా ఉంటాయండి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటారు. ఓకే, సో మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్స్ అయితే ఫాలో అవ్వచ్చు. యాక్సిలరేటెడ్ బ్యాచ్ ఎస్బీఐ క్లర్క్ 12th మే అండి. నెక్స్ట్ రన్ విజయ్ సెట్ 2021 బ్యాచ్ 12th మే. ఓకే, నెక్స్ట్ స్ట్రాంగ్ లైనప్ ఆఫ్ బ్యాచెస్ టార్గెట్ ఎస్బీఐ పిఓ 2021, ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ ఎగ్జామ్స్, సో గురుకుల్ బ్యాచ్ ఫర్ ఐబీపీఎస్ 2021. నెక్స్ట్ టార్గెట్ ఎస్బీఐ క్లర్క్. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఎస్బీఐ క్లర్క్, ఓకేనా. సో వివిధ లాంగ్వేజెస్లో కూడా ఇక్కడ ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఇండియాస్ బిగ్గెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ అండి. సో ఫర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ అందరు కూడా పాల్గొనవచ్చు. అకాడమీ కంబాట్ పేరుతో అయితే కండక్ట్ చేస్తున్నారు. విన్ ఫ్రమ్ ఏ స్కాలర్షిప్ పూల్ ఆఫ్ 1 crore రూపీస్ అండి. సో ఎస్ఎస్సి కంబాట్ కూడా ఉంటుందండి ఎవ్రీ సండే ఎట్ 10 AM, ఓకేనా. సో మన కోడ్ యూజ్ చేయండి RK10 చూసి మీరు ఏపీఎస్సీ అయినా బ్యాంక్ అయినా ఏదైనా కూడా మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% అయితే మీకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. సో లెట్స్ క్రాక్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు గాను ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్, చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మరి లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ ఈజ్ 26 May 2021, ఓకేనా, అప్ టు 17 hours. మరి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే పోస్ట్ నేము స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్లో 25 ఉన్నాయండి. ఏజ్ లిమిట్ బిట్వీన్ 18 to 27 years. ఏజ్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. అంటే మనము అప్లికేషన్ పంపిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకునే వరకు కూడా అంత ఉండాలి కంపల్సరిగా. ఎస్సీ వారికి 4, ఓబీసీ వారికి 7, సో ఈడబ్ల్యూఎస్కి 3, అన్రిజర్వ్ ఉంది కదా, ఇవి అందరు చేసుకోవచ్చు, ఓకేనా. మొత్తం 25 ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉండవని చూడవచ్చు. అంతేకాకుండా 2 ఉద్యోగాలు మాత్రమే ఎక్స్ సర్వీస్మెన్కి రిజర్వ్ చేయబడినాయి. పే మ్యాట్రిక్స్ ఫర్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ 19,900 నుండి 63,200 వరకు ప్లస్. సో అడ్మిసిబుల్ అలవెన్సెస్ కూడా ఉన్నాయండి, ఓకేనా, గమనించాలి అందరూ కూడా. ఫాలోయింగ్ ఆర్ ద ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్. ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఏజ్ బిట్వీన్ 18 to 27 years. ద క్రాసింగ్ డేట్ ఆఫ్ రిసిపెంట్ అప్లికేషన్స్ ఇన్ ద క్యాండిడేట్స్ ఇన్ ఇండియా, ఓకేనా. ఇండియా మొత్తం నుంచి కూడా అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల వారు కూడా ఎలిజిబుల్ అయ్యండి దీనికి, ఓకే. సో మరి దీనికైతే ఖచ్చితంగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ 3 years ఫర్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్, ఓకేనా. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉండాలి. అంటే మనం ప్రీవియస్గా 3 సంవత్సరాల క్రితము లైసెన్స్ కనుక మన దగ్గర ఉంటే ఎలిజిబుల్, సింపుల్. ఫోటో కాపీ ఆఫ్ ద లైసెన్స్ డ్యూలీ అటెస్టెడ్ ద గెజిటెడ్ ఆఫీసర్. సో ఏదైతే యొక్క లైసెన్స్ ఉందో దాన్ని గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించాలి, ఓకేనా. సో షుడ్ బి ఎన్క్లోజ్డ్, అదర్వైజ్ ద అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. సో దాన్ని మనము గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టెడ్ చేయించుకుంటే అదైతే వ్యాలిడ్ కాదు అని చెప్తున్నారు. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం బై కండక్టింగ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారట. ఓన్లీ 10th class పాస్, ఓకేనా. ఓన్లీ 10th class పాస్ అయితే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ అట్లీస్ట్ 3 years, ఓకేనా. అంటే కంపల్సరిగా మనకైతే ఆ మోటార్ వెహికల్ ఆ లైసెన్స్ తీసుకున్నట్లుగా ఎక్స్పీరియన్స్ అయితే 3 సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. ఈ యొక్క హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అంటేనే వారికి కంపల్సరిగా ఎక్స్పీరియన్స్ ఉందని అర్థం ఫ్రెండ్స్, ఓకేనా. ఏదో ఒక వర్క్ చేయడానికే ఖచ్చితంగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే తీసుకుంటారు, లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్, ఓకే. సో నెక్స్ట్ ఎక్కువ గెజిటెడ్ సైన్ అయితే కంపల్సరీ అండి. లైసెన్స్ షుడ్ హ్యావ్ ద వర్డ్ యాజ్ LMV ఆర్ HMV ఆర్ HPV. Latest experience certificate issued by the gazetted officer of a central or state government office where the applicant has been working, or by the proprietor, head of the
రిజిస్టర్ ఫర్మ్ కంపెనీ ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో సో మనకు వారు ఇస్తారు కదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, దానిపైన ఖచ్చితంగా వారి యొక్క సైన్ సీల్ అనేది ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. ద పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్డ్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లో ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాలి. సో మరి డిజైరబుల్ 3 years సర్వీస్ యాజ్ ఎ హోమ్ గార్డ్ ఆర్ సివిల్ వాలంటీర్. డిజైరబుల్ అండి, ఇక్కడ గమనించాలి. డిజైరబుల్ అంటే ఉంటే ఉండొచ్చు లేదా లేదు, కానీ ఉంటే బాగుంటుంది అన్నారు, కానీ మ్యాండేటరీ అయితే కాదు. ఓకేనా. సో మెన్షన్డ్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ స్టాఫ్ కార్ డ్రైవర్, ఇది ఎలా ఉంటుందంటే సెలెక్షన్ షెల్ బీ మేడ్ ఫ్రమ్ ద అమాంగ్స్ ద క్యాండిడేట్స్. సో ప్రాసెసింగ్ ద రిక్విజిట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అండ్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. అయితే దీనికి ఖచ్చితంగా ఏ విధంగా ఉంటుందంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ పైన ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అనే దానిపైన ఉంటుంది. ఓకేనా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క వెహికల్ లైసెన్స్ తీసుకొని అని చెప్పేసి దానిపైన కూడా ఉంటుందండి. ఓకేనా. మరి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మనమైతే ఖచ్చితంగా మనము ఏమేమి సబ్మిట్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ టు బి ఎన్క్లోజ్డ్ విత్ ద విచ్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్. చూద్దాం. 10th క్లాస్ స్టాండర్డ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ, డ్రైవింగ్ లైసెన్స్ హెవీ మోటార్ వెహికల్ ఆర్ లైట్ మోటార్ వెహికల్, ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ లైసెన్స్ ఫ్రమ్ ద ఆర్టీఓ, కంపల్సరిగా దాన్ని జిరాక్స్ చూపించి అటెస్ట్ చేయించాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద డిస్ట్రిక్ట్ అథారిటీస్, కమ్యూనిటీ మన క్యాస్ట్ ఏంటి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంపెనీ ఆర్ ఫర్మ్, ఎక్కడైతే వర్క్ చేస్తామో అక్కడిది, దాని మీద కంపల్సరిగా ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తాం అనేది ఉండాలి. నెక్స్ట్ ఐపీఓఆర్ యూసీఆర్ టువర్డ్స్ అప్లికేషన్ ఫీ 100 రూపాయలు మాత్రమే అండి. ఫీ ఎంత? కేవలం 100 రూపాయలే. ఐపీఓఆర్ యూసీఆర్ అనేటువంటి పేరు మీద మనము పే చేయాల్సి అయితే ఉంటుంది. డీడీ రూపంలో కానీ డీడీ రూపంలో అయితే తీయాల్సి ఉంటుంది. ఓకేనా, గమనించాలి. మరి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి సో మీరైతే పోస్ట్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి ఎక్కడికి పంపాలి ఇది? ఇక చూద్దాం మనము. ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ అని కూడా అంటున్నారు. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో మరి ఇక్కడ మనము చూద్దాము. సో ఇక్కడ చూడండి 13 పాయింట్ చూడండి. ద ఎన్వెలప్ షుడ్ బి అడ్రస్డ్ టు ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ నంబర్ 37 ఓల్డ్ నంబర్ 16/1. సో గ్రామ్స్ రోడ్ చెన్నై అండి. ఓకేనా, చెన్నైకి పంపాల్సి ఉంటుంది. 600006 అండ్ షుడ్ రీచ్ ద ఆఫీస్ ఆన్ ఆర్ బిఫోర్ 26/5/2021 by 17 hours అయితే మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ఈ నంబర్కి పంపాలి. సింపుల్. ఓకేనా. సో ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మనము అంటే ఎవరైతే ఆల్ ఇండియా లెవెల్లో మేము ఎక్కడైనా వర్క్ చేస్తామో అనుకునే వారికి చాలా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఓకేనా, అంటే ఒక్క దగ్గర ఉండదు కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెన్నైలో సెట్ అయ్యారనుకోండి, జాబ్ వచ్చిందనుకోండి, సో తర్వాత అయినా కూడా ఏపీ సర్కిల్ కానీ తెలంగాణ సర్కిల్లో కానీ సో మనం చేంజ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా వరకు ఉంటాయండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బాయ్.